బ్రహ్మానందం సినిమా నిర్మాత రాహుల్ గారు లైన్లో ఉన్నారు. రాహుల్ గారు, హలో అండి. రాహుల్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు తీసిన మూవీస్ అన్నీ కూడా హిట్స్ అండ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా భిన్నమైన కథలు ఎంచుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రాహుల్. హాయ్ సార్. ఈయన వాయిస్ ఒకటి నమస్కారం సార్. వాయిస్ లో ఉంటుందండి. అంటే ప్రొడ్యూసర్ కదా, గంభీరంగా ఉండాలేమో. లేదు వాయిసే గంభీరంగా ఉంటుంది. గంభీరం తర్వాత అతను ప్రొడ్యూసర్ అయ్యాడు. ప్రొడ్యూసర్ అయిన తర్వాత గంభీరమైన వాయిస్ రాలేదు. బై బార్న్ వచ్చింది. సార్ వాట్ రాహుల్? కానీ చాలా హ్యాపీ సార్. ఐ మీన్ లైక్ మీరు ఇప్పుడే ఒక చెప్పిన మాట నాకు చాలా నచ్చింది సార్. ఐ మీన్ లైక్ ఏంటి? మనం ఏదైతే అనుకొని ఎంచుకున్న ఒక పాయింట్ మీద లక్షలో కోటిలో ఒక్కరికి ఈ ఆలోచన వచ్చి వాళ్ళు మారిన మన సినిమా చాలా పెద్ద సక్సెస్. ఆ ప్యాషన్ తో తీశాడు సినిమా. అదే నేను ఫస్ట్ బిగినింగ్ లో చెప్పా. ఏంటంటే ఊరికే ఒక సినిమా తీసి టక్ 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 మనకి తొందరగా కానివ్వండి అది ఇదని చేసి ఆ సినిమా అమ్మేసి దాని డబ్బు ఎంత వచ్చింది దీనిలోంచి ఇంకో సినిమాకి వెళ్తాం అంటే కామన్. దట్స్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దట్. కానీ ఈ సినిమా ఇందుకు తీస్తున్నాం, ఇది ఇలా ఉండాలి, దీనివల్ల ఈ మాత్రం మనం ఉపయోగపడగలగాలి అనే థాట్ ప్రొడ్యూసర్ గుండి చేయటం అనేది ఐ అప్రిషియేట్ దట్ గై మిస్టర్ రాహుల్ యాదవ్. రాహుల్ గారు, మేము ఒకటి విన్నాం, నిజమేనా? నెక్స్ట్ మూవీ కూడా గౌతమ్ గారితో అని. అవునండి, నెక్స్ట్ మూవీ కూడా గౌతమ్ తోటే. అండ్ ఒక 45-47 డేస్ షెడ్యూల్ కూడా అయిపోయిందండి. ఓ, షూట్ చేసాం. ఎందుకింత బాండింగ్ కుదిరింది మీకు ఫస్ట్ మూవీ తోటే? లేదండి, ఇట్ ఇస్ వెరీ వెరీ స్వీట్, వెరీ హార్డ్ వర్కింగ్. అసలు ముచ్చటేస్తుందండి. నా ఒక తమ్ముడు లాగా నాకు. అది ఫస్ట్ డే నుంచి ఆయనతో ఒక కనెక్షన్ ఏదో ఫామ్ అయిందండి. ఆయన ఇద్దరు ఐడియాలజీ లేకపోతే ఇద్దరు ఒక సినిమాని ఎలాగ పని చేయాలి, ఎలా చూపించుకోవాలనేది ప్రాబ్లీ ఆయనకి నాకు ఉన్న ఎగ్జాక్ట్ సింక్ అలా కుదిరింది అంతే. అంటే ఒక సినిమా కోసం ఆయన లిటరల్గా మాతో సెట్ బాయ్ లాగా తిరుగుతూ ఉండేవారండి. పొద్దున వచ్చి మాతో పాటు, సాయంత్రం వెళ్ళేవారు మాతో పాటు. సో అంత ప్యాషన్ సినిమా అంటే. మన డబ్బులు ఇవన్నీ ప్రయారిటీ వస్తాయి కానీ బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం స్క్రిప్ట్, దాని ఎగ్జిక్యూషన్ అంతే. ఆయన దృష్టి, ఆయన ఫోకస్ అలాగే ఉండేది అన్నమాట. సో ప్రాబ్లీ ఆ ఐడియాలజీ మా ఇద్దరికి బాగా సింక్ అయ్యి ప్రాబ్లీ అది జస్ట్ వర్క్ అవుట్. అండ్ మోర్ దెన్ అట్లా ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్ లా కాకుండా వి డిస్కస్ లైవ్, వి డిస్కస్ ఫ్యామిలీ, వి డిస్కస్ సినిమా. కానీ నేను అదే ఎక్కడ కనిపించకుండా ఎక్కడ పోయినావు, ఇంకా ఇక్కడ నుంచి కనిపిస్తాడండి. ఇంకా నాకు కూడా దొరకడు. వైఫ్ తర్వాత నాకు డౌటే. ఏదైనా మిమ్మల్ని దాటి వెళ్ళాలని వాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ రెండో సినిమా కదా. ఓకే, థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.